ప్రీవియస్లీ మనం ఈ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. థియరీ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. ఏంటంటే అవి వీస్టన్ బ్రిడ్జ్, పొటెన్షియోమీటర్ యూజింగ్ కంపారిజింగ్ టు ఈఎంఎఫ్ అండ్ యూజింగ్ పొటెన్షియోమీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనం వీటిలో ఒక 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 7 ప్రాబ్లమ్స్ కానీ డిస్కస్ చేసామంటే మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ పార్ట్ మొత్తం అయిపోయింది. మనకి 8 మార్క్స్ పక్కా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? A conductor is stretched 4 times of its length. How does the resistance of the conductor vary? అంటే కండక్టర్ ఉంది, ఆర్ దానికి ఆర్ రెసిస్టెన్స్ ఉంది, ఎల్ లెంత్ ఉంది. దీన్ని ఏం చేశారు? 4 టైమ్స్ ఇంకా లాగారు దాన్ని. అప్పుడు దానికి ఎంత ఆర్ ఉంటుంది అని చెప్పంటే 4L. Let us consider just initially R1 equal to R and L equal to L1 equal to L. స్కెచ్ చేసిన తర్వాత R2 ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. R2 ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ అంటే ఎంత స్ట్రెచ్ చేశారు? L2 అనేది 4 టైమ్స్ ఆఫ్ L, అంటే 4 టైమ్స్ ఆఫ్ L స్ట్రెచ్ చేస్తారు. ఇది మనకు ఆల్రెడీ రిలేషన్ ఏం చేస్తాం? R ఈక్వల్ టు రో L బై A. ఇవి తీసేస్తే మనకి ఎట్లా? R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. దీని ప్రకారమే ఇప్పుడు దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈక్వేషన్ R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు L1 బై L2. R1 ఎంత? R. R2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. L1 ఎంత? L. L2 ఎంత? 4L. దాని నుంచి మనకి R2 ఎలా వచ్చింది? ఎలా? R2L ఈజ్ ఈక్వల్ టు 4LR. దాని నుంచి R2 ఈజ్ ఈక్వల్ టు 4 బై L క్యాన్సిల్, మిగిలింది ఎంత? R2 ఈజ్ ఈక్వల్ టు 4R. అంటే మనం లెంత్ ఎన్ని టైమ్స్ అయితే ఇంక్రీజ్ చేసామో R కూడా అన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? A wire of resistance is bent in the form of circle. What is the effective resistance between the ends of the diagram? Data మిస్ అవుతుంది. A wire of resistance 4R అంటే ఒక స్ట్రైట్ లైన్ ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? 4R అన్నారు. దీన్ని వాళ్ళు ఏం చేశారు? సర్కిల్ ఫామ్లో బెండ్ చేశారు, అంటే ఇట్లా మడత పెట్టారు. అదేందా? మడత పెట్టారు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏబికి మధ్యలో రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, మొత్తం 4R. డయామీటర్ అంటే డయామీటర్ ఏం చేసింది? సర్కిల్ని హాఫ్ చేసింది కదా, సర్కిల్ హాఫ్ చేసింది అంటే దట్ మీన్స్ 2R ఇటు ఉంటుంది, 2R ఇటు ఉంటుంది, అంతే కదా. ఏమన్నాడు? వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్, అంటే డయామీటర్ ఎండ్స్ రెసిస్టెన్స్ ఎంత? డయామీటర్ ఏం చేసింది? ఒక సర్కిల్ హాఫ్ చేస్తుంది కదా, అట్లానే 2R ఈ రెండు ఎలా ఉంటాయి? మనకి ప్యారల్ ఉంటుంది, ఎండ్ టు ఎండ్ కనెక్షన్ ప్యారల్ ఉంటుంది. మీన్స్ టోటల్ R ఈక్వల్ టు 1/2R ప్లస్ 1/2R. దాని నుంచి 1/R ఈక్వల్ టు ఏం చేయొచ్చు? R ఈక్వల్ టు 2 ఎల్సిఎం తీస్తే 2R, 2 క్యాన్సిల్, 1/R ఈక్వల్ టు 1/R. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఎఫెక్టివ్ R అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటారు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత ఉంది? R ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R.
ఈ ఆన్సర్ అంటే చూడండి, అంటే ఒక 4 రెసిస్టెన్స్ కేపబిలిటీ ఉన్న వైర్‌ని మనం సర్కిల్‌లో బెండ్ చేసి దాని యొక్క డయామీటర్‌ల రెసిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడికి ఇక్కడి మధ్యలో? R అనే రెసిస్టెన్స్. అది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. 3 రెసిస్టర్స్ ఎంత? 3, 6, 9 అనేది connected to battery in which them are power dissipated maximum. ఫస్ట్ కనెక్ట్ ఇన్ ప్యారలల్, కనెక్ట్ ఇన్ సిరీస్ అంటే ఒక 3 రెసిస్టర్స్ ఉన్నాయి ఇట్లా. ఆ 3 రెసిస్టెన్స్ ఫస్ట్ ప్యారలల్‌లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటది? పవర్ ఎంత ఉంటది? సిరీస్‌లో కనెక్ట్ చేసినప్పుడు పవర్ ఎంత ఎలా ఉంటదని మనం ఫైండ్ ఔట్ చేయమన్నాడు. అది. వాల్యూ ఎంత? 3 ఓమ్, 6 ఓమ్, 9 ఓమ్. మనకి పవర్ ఫార్ములా ఏం తెలుసు? పవర్ P ఈక్వల్ టు V²/R అని తెలుసు. మనకి R తెలియదు కదా. R అంటే టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ ఎలా వచ్చింది మనకి? టోటల్ రెసిస్టెన్స్ R ఈక్వల్ టు 1 అంటే ప్యారలల్ కాదు. ప్యారలల్ అనేది 1/3 ప్లస్ 1/6 ప్లస్ 1/9. ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుంది ఇక్కడ మనకి? ఇప్పుడు చూడండి, ఎల్సిఎం తీస్తే 18 డివైడ్ బై 6 టైమ్స్ 3 టైమ్స్ 2 టైమ్స్ దాని నుంచి 11/18. 18 అనేది 1/Rకి. మనకు R కావాలంటే రెసిప్రోకల్ చేయాలంటే R ఈక్వల్ టు 18/11 ఓమ్స్. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు ఎంత? పవర్ P ఈక్వల్ టు V²/R అంటే ఎంత? 18/11. ఈ 11 పైకి వెళ్తే 11 V²/18 వాట్స్. ఇంత పవర్ అనేది డిసిపేట్ అవుతాయి ఎప్పుడు? ప్యారలల్ ఉన్నప్పుడు. ఇప్పుడు ప్యారలల్ ఉన్నప్పుడు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? అదే ఈ రెసిస్టెన్స్ సిరీస్‌లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందని ఫైండ్ ఔట్ చేయాలి. ఏం చేయాలి? సిరీస్‌లో ఉన్నప్పుడు ఎలా? సిరీస్ అంటే సైడ్ బై సైడ్ కనెక్షన్ ఉంటుంది. వాల్యూస్ ఎంత? 3, 6, 9. పవర్ ఫార్ములా P ఈక్వల్ టు V²/R. R వాల్యూ ఎంత? R అంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? సిరీస్‌లో ఫార్ములా ఏంది? R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే 3 ప్లస్ 6 ప్లస్ 9. టోటల్ రెసిస్టెన్స్ ఎంత అయినప్పుడు మనకి 18 ఓమ్స్. ఆ 18 ఓమ్స్ ఇక్కడ అప్లై చేయాలి. V²/18 అంటే సిరీస్‌లో పవర్ ఎంత ఉంది? డిసిపేషన్ V²/18 ఉంది. అదే ప్యారలల్ అయితే 11 V²/18 అంటే ఇప్పుడు దేంట్లో మనకి పవర్ డిసిపేషన్ ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఆబ్వియస్లీ దీంట్లోనే పవర్ డిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ ఇన్ ప్యారలల్, కన్క్లూజన్ అదే. ఇన్ ప్యారలల్ power dissipation is maximum. అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? A potentiometer has a wire of 5 centimeters long and potential difference of 6 volts is maintained between ends. Find the EMF of the cell which balance against the length of the 180 centimeters. అంటే ఏమన్నాడు ఫస్ట్? సొల్యూషన్
L1 ఈజ్ ఈక్వల్ టు 5 meters. L1 అది. నెక్స్ట్ E1 ఈక్వల్ టు 6 volts. అండ్ E2 ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. L2 ఎంత ఇచ్చాడు? 180 సెంటీమీటర్. దాని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత? 1.8 meters. మనకు ఆల్రెడీ ఫార్ములా ఏం తెలుసు కంపారిజన్ బిట్వీన్ 2 EMFస్కి. E1 E2 ఈక్వల్ టు L1 బై L2. సబ్స్టిట్యూషన్ చేసినారు. E1 అంటే ఎంత? 6. L1 అంటే E2 ఫైండ్ అవుట్ చేయాలి మనం. L1 ఎంత? 5. L2 ఎంత? 1.8. క్రాస్ మల్టిప్లై చేయండి. ఎంత వచ్చింది? E2 into 5 ఈక్వల్ టు 6 into 1.8. దాని నుంచి E2 ఈక్వల్ టు 6 into 1.8 by 5. 6 into 1.25 అంటే ఎంత? తెలుస్తుంది. 6 into 1.8 అంటే 7.5 వస్తుంది. 7.5 divided by 5. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూడండి ఒకసారి. 6, 5, తప్పు. సారీ 6 into 1.8. చూడండి ఇప్పుడు 10.8 అంటే 10.8 by 5. 0.1. 2 point. 5 1 5. 3 మిగిలింది. 2 3 6 అంటే ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? E2 ఈక్వల్ టు 2.16 volts. ఇది ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ అంతే. పొటెన్షియోమీటర్ of arranging a EMF of 2.6 giving a balanced length to 35 centimeters. The length of the wire, the cell is replaced with another cell and the balancing point shift to చూడండి. E1 equal to 1.25 volts. L1 equal to 35 centimeters. If the cell is replaced అంటే E2 మనకి తెలియదు. E2 ఫైండ్ అవుట్ చేయాలి. L2 ఎంత? 63 centimeters. L2 ఎంత? 62 centimeters. దీని నుంచి మనం అలా డెరైవ్ చేయొచ్చు చూడండి ఒకసారి. సేమ్ ఫార్ములా ఇందర్లానే. E1 కంపారిజన్ ఆఫ్ EMFs. L2 E1 ఎంత? 1.25 by E2 ఈక్వల్ టు L1 ఎంత? 35 by క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత? E2 63 ఈక్వల్ టు 35. E2 into 35 ఈక్వల్ టు 63 into 1.25. దాని నుంచి 63 into 1.25 by 35. 63 into 1.25 అంటే ఎంత వస్తుంది? 78.75 divided by 35. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది?
2.25 volts ఏంది E2 వాల్యూ. అది నెక్స్ట్ ఇంకోటి చూడండి. బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ అండ్ బ్యాటరీ ఆఫ్ ఈఎంఎఫ్ 10 volts ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉందన్నాడు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ 5 amperes. అంటే సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? 0.5 amperes. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద రెసిస్టర్? అంటే ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ టెర్మినల్ వోల్టేజ్ అట్ బ్యాటరీ అండ్ టెర్మినల్ వోల్టేజ్ V కనుక్కోవాలి. సర్క్యూట్ ఫస్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R కనుక్కోవాలి. అండ్ ఇఫ్ ద టెర్మినల్ వోల్టేజ్ సర్క్యూట్ క్లోజ్ చేసినప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత, దట్ మీన్స్ వోల్టేజ్ ఎంత, టెర్మినల్ వోల్టేజ్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి మనకి ఏం తెలుసు. ఫస్ట్ ఇక్కడ మనకి ఏం తెలుసు, ఇక్కడ V ఈక్వల్ టు మనకి ఆల్రెడీ లాస్ట్ టైం పొటెన్షియోమీటర్ బై యూజింగ్ పొటెన్షియోమీటర్ ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫార్ములా కనుక్కునేటప్పుడు చెప్పింది మీకు ఆల్రెడీ. ఏమని? మనకి E ఈక్వల్ టు R ఇంటూ R ప్లస్ స్మాల్ r అని చెప్పే కదా మీకు నేను. ఇప్పుడు ఈ వాల్యూ ఒక సబ్స్టిట్యూషన్ చేయి. మనకి ఇక్కడ ఒక డేటా మిస్ అవుతుంది ఇక్కడ. సారీ, ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 3 ohms వాడు ఇచ్చేసాడు. ఇచ్చాడు. మనం క్యాపిటల్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? క్యాపిటల్ కనుక్కోవాలి. దాని నుంచి I2 వస్తే ప్లస్ R, దాని నుంచి E ఎంత 10/I ఎంత 0.5 ఈక్వల్ టు క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఎంత 3. అంతే కదా. ఇక్కడ ఏం డేటా? R ఈక్వల్ టు 3, వోల్టేజ్ ఈక్వల్ టు 10 volts, I ఈక్వల్ టు 0.5 amperes. సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? 10/1.5 ఈక్వల్ టు క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. దీని తీసుకొద్దాం ఒకసారి. 100/5 I 2 20 R ప్లస్ స్మాల్ r 20 3 ఇక్కడ మైనస్ R ఈక్వల్ టు స్మాల్ క్యాపిటల్ R ఈక్వల్ టు వాల్యూ ఎంత? క్యాపిటల్ R 3 ఎంత వస్తుంది? 17. క్యాపిటల్ R ఎంత వచ్చింది మనకి? 17 volts వచ్చింది మనకి. అలానే P ఈక్వల్ టు ఏం తెలుసు? I ఇంటూ R. I ఎంత? 0.5 ఇంటూ క్యాపిటల్ R ఎంత? 17. 0 into 17 అంటే ఎంత వస్తుంది? 8.5 volts. టర్మినల్ వోల్టేజ్ ఎంత వచ్చింది? 8.5 volts.